హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, లో బడ్జెట్లోని స్పిన్నింగ్ రీల్స్ వచ్చినాయి. డిఎఫ్సి 4000, 5000, 6000. అలాగే లెజెండ్ లైఫ్ 4000, 5000, 6000. ఇవి మనకి లో బడ్జెట్లోని మిషన్లు, స్పిన్నింగ్ మిషన్లు అనమాట. ఈ వీడియోలో అవి, తర్వాత కేటీ 4000, 5000, 6000, 7000. తర్వాత హెవీ కెపాసిటీ ఉన్న ఏలో కంపెనీ బిగ్ ఫైటర్ అనమాట. అందులో 4000, 5000, 6000 మిషన్లు అవైలబుల్గా వచ్చినాయి. మొత్తం వాటన్నిటిని కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపించి వాటికి లైన్ ఎంత పడుద్ది, వాటి రేట్ ఎంత, వాటి బరువు ఎంత, వాటి కెపాసిటీ ఎంత, ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి 4000 ఏలో డిఎఫ్సి 4000 అనమాట. ఏలో డిఎఫ్సి 4000 ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. లో బడ్జెట్లోనే ఏలో కంపెనీ నుంచి ఒక మిషన్ అనమాట. ఇది వచ్చి 4000, 5000, 6000 మనకి దేనికి మనకు ఉపయోగపడుతుందో గత వీడియోలో మీకు చెప్పాను. ఒకసారి చూడండి. ఇది వచ్చి 4000 అనమాట. ఇది చిన్న మిషన్. అంటే మనకి దేనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే స్నేక్ హెడ్కి. ఆ స్నేక్ హెడ్ మనకి లైట్ వెయిట్లో ఉండాలి, చిన్నగా ఉండాలి. తర్వాత దీనికి సంబంధించిన లైన్ ఎంత పడద్దో మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు చూసుకుందాం. ఒకసారి మిషన్ అంతా ఇక్కడ పెట్టేస్తాను, దీని డీటెయిల్స్ అనేది చెప్తాను, ఒకసారి చూద్దరు. కానీ ఇది వచ్చి ఏలో కంపెనీ అండి. ఏలో కంపెనీ డిఎఫ్సి 4000. డిఎఫ్సి 4000కి, 5000కి, 6000కి ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ మొత్తం అంతా ఒకటే. బరువు, వాటి కెపాసిటీ, వాటి లైన్లు, వాటి రేట్లు మారుతాయి. 4000, 5000, 6000 మట్టికి 4000 4 బాల్ బేరింగ్స్, గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ ఫోల్డెడ్ హ్యాండిల్, మెటల్ పెయింట్, గేర్ సిస్టమ్ వచ్చి, గేర్ రేషియో వచ్చి 5.1:1. మొత్తం ఇవన్నీ కూడాను 4000, 5000, 6000కి ఒకే రకంగా ఉంటాయి. వీటి కెపాసిటీ వచ్చి 4000 అయితే 8 కేజీలు. ఇప్పుడు మీరు చూస్తుంది 4000 మిషన్ అండి. దీని కెపాసిటీ 8 కేజీలు. దీని బరువు వచ్చి 250 గ్రాములు. దీని బరువు వచ్చి 250 గ్రాములు. ఈ 4000 ఎంఆర్పి రేట్ వచ్చి 680 రూపాయలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 680 రూపాయలు. దీనికి లైన్ వచ్చి కంపెనీ ఇక్కడ ఏమైనా మెన్షన్ చేసిందంటే ఎంఎం బ్రెడెడ్ లైన్. ఎంఎంలో అయితే 0.30 mm అయితే 195 మీటర్లు, 0.35 mm అయితే 145 మీటర్లు, 0.40 mm అయితే 110 మీటర్లు కంపెనీ బ్రెడెడ్ లైన్ తోటి ఇక్కడ మెన్షన్ చేసింది. ఇది వచ్చి గేర్ రేషియో వచ్చి 5.1:1 కాబట్టి కెపాసిటీ 8 కేజీలు కాబట్టి స్నేక్ హెడ్కి ఆ స్పిన్నింగ్ మిషన్ వాడాలనుకున్న వాళ్ళకి 4000 అయితే బెస్ట్ ఆప్షన్. లైట్ వెయిట్లోనే ఉంటుంది. ఈ కెపాసిటీ 8 కేజీలు కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు 5000 చూపిస్తాను మీకు. ఇది వచ్చి 5000 ఏలో డిఎఫ్సి 5000. సేమ్ మొత్తం మ్యాటర్ అంతా నేను ఇందా చెప్పినట్టు అదే 4 బాల్ బేరింగ్స్, అదే గ్రాఫైట్ బాడీ, అదే ఫోల్డెడ్ హ్యాండిల్, అదే మెటల్ పెయింట్, గేర్ సిస్టమ్ మొత్తం అంతా ఒకటే. ఒకసారి మిషన్ మొత్తం మీకు విడిగా చెప్తాను మీకు, ఓకేనా? చూసారా? ఇది వచ్చి 5000. మీకు ఎంత 4000 చూపించాను కాబట్టి 5000 దీని బరువు, దీని కెపాసిటీ, దీని రేటు, దీన్ని పట్టే లైను మొత్తం చూపిస్తాను. 5000 సిరీస్ మిషన్ ఏలో డిఎఫ్సి. దీని బరువు వచ్చి 325 గ్రాములు. దీని బరువు వచ్చి 5000 మిషన్ బరువు వచ్చి 325 గ్రాములు. దీనికి కంపెనీ మెన్షన్ చేసింది 10 కేజీలు. 10 కేజీల వరకు దీన్ని హ్యాండిల్ చేసుకోమని చెప్పేసి కంపెనీ చెప్తుంది. 5000 మిషన్ వచ్చి 740 రూపాయలు. దీని రేట్ వచ్చి 740 రూపాయలు. ఈ 5000 మిషన్కి వచ్చి బ్రెడెడ్ లైన్ బ్రాండెడ్ అయితే ఎంఎంలో 0.35 mm అయితే 275 మీటర్లు, 0.40 mm అయితే 210 మీటర్లు, 0.50 mm అయితే 135 మీటర్లు ఇక్కడ బ్రెడెడ్ కంపెనీ లైన్ మెన్షన్ చేసుకోమని చెప్పేసి కంపెనీ చెప్తుంది. ఇది వచ్చి 5000 సిరీస్. ఇది పక్కన పెట్టేసేసి 6000 చూపిస్తాను ఇప్పుడు మీకు. వచ్చి 4000, ఇది వచ్చి 6000 అండి. ఇక్కడ ఏంటంటే మనకి 4000కి 6000కి స్పిన్నింగ్ రీల్ సైజు పెరిగిద్ది, కెపాసిటీ పెరిగిద్ది. మనకి ఏంటంటే ఇది 4000 అనేసరికి మనకి స్నేక్ హెడ్కి పనిచేస్తుంది. 6000 అనేసరికి మనకి శీలావతులు, రాగండ్లు, మొత్తం వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకస్లు మొత్తం అన్నిటికి పనిచేస్తుంది. ఇది వచ్చి డిఎఫ్సి 6000. డిఎఫ్సి 6000 మిషన్ బరువు వచ్చి ఇది వచ్చి 340 గ్రాములు అండి. 6000 బరువు వచ్చి 340 గ్రాములు. సేమ్ కెపాసిటీ 10 కేజీలే. బాక్స్ మీద మెన్షన్ చేసి ఉంటుంది 10 కేజీలు అని చెప్పేసి. ఈ డిఎఫ్సి 6000 రేట్ వచ్చి 770 రూపాయలు. లో బడ్జెట్లోని ఏలో కంపెనీ మనకి 4000, 5000, 6000 ఇచ్చింది.
ఈ 6000 మిషన్‌కైతే బ్రాడెడ్ లైన్ కంపెనీ లైన్ అయితే 0.45 ఎంఎం అయితే 195 మీటర్లు, 0.50 ఎంఎం అయితే 155 మీటర్లు, 0.60 ఎంఎం అయితే 110 మీటర్లు మెన్షన్ చేసుకోమని కంపెనీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సరే ఇక్కడ చూడండి కెపాసిటీ అని చెప్పేసి నేను ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఎంఎంలో మొత్తం అన్నీ కూడాను బ్రాడెడ్ లైన్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రంట్ డ్రాగ్ సిస్టమ్, తర్వాతనేమో గ్రాఫైట్ ఫోల్డెడ్ హ్యాండిల్ కెనాబు, తర్వాత గ్రాఫైట్ బాడీ, మెటల్ పెయింట్, గేర్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడాను దీని మీదే మెన్షన్ అయి ఉంటుంది. లో బడ్జెట్లోని మనకి స్పిన్నింగ్ మిషన్లు కావాలనుకుంటే ఒకసారి వీటి వైపు లుక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ లెజెండ్ లైఫ్ చూపిస్తాను. అది కూడా ఏలో లెజెండ్ లైఫ్. ఏలో లెజెండ్ లైఫ్ బడ్జెట్లోని బడ్జెట్ రేట్లోని మనకి లో బడ్జెట్ రేట్లు మిషన్లు అనమాట ఇవి. ఈ మొత్తం 4000 అనేసరికి 8 కేజీల కెపాసిటీ అండి. ఇక్కడే కంపెనీ మెన్షన్ చేసేసి ఉంటుంది. అదే 5000 కానీ 6000 కానీ అయితే 10 కేజీస్ అనమాట. ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసేసి ఉంటుంది. చూపిస్తాను. ఇక ఈ బాక్స్ మీద చూడండి ఒకసారి. 6000 10 కేజీస్ అని చెప్పాను. 5000 కానీ 6000 కానీ 10 కేజీస్ కెపాసిటీ అని రాసి ఉంటుంది. వీటికి ఈ ఇందాక చూపించిన ఏలో డిఎఫ్సి మిషన్లకి, ఏలో లెజెండ్ లైఫ్ మిషన్లకి సేమ్ బాల్ బేరింగ్లు ఏంటి, గ్రాఫైట్ ఏంటి మొత్తం అంతా కూడా ఒకటే. ఒకసారి మీకు మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లో బడ్జెట్లో లో బడ్జెట్లో మిషన్ కావాలంటున్నారు కదా. ఇది వచ్చి 4000. ఇది వచ్చి 4000 మిషన్. మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడాను ఇది వచ్చి మనకు లైట్ వెయిట్లో ఉంటుంది. దీనికి మొత్తం అంతా కూడా గ్రాఫైట్, మొత్తం అంతా కూడాను గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండ్లు, ఫోల్డెడ్ అనమాట. ఇది కూడా ఫోల్డెడ్ హ్యాండ్లే మొత్తం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి గ్రాఫైట్ స్పూలు. ఈ గ్రాఫైట్ స్పూల్ అనేసరికి మనకి లాంగ్ నుంచి కూడాను సౌండ్ బాగా వినిపిస్తుంది. చూసారా. ఓకే, ఒకసారి ఇక్కడ పెట్టేస్తాను. వీటిని కూడా 4000, 5000, 6000 వీటి రేటు, బరువు, వీటి కెపాసిటీ, తర్వాత వీటికి పెట్టే బ్రాడెడ్ లైన్, ఆ కంపెనీ ఎంఎం బ్రాడెడ్ లైన్ కూడాను ఒకసారి చెప్తాను చూసుకోండి. లెజెండ్ లైఫ్ 4000. ఇప్పుడు మీరు చూస్తుంది 4000 4 బాల్ బేరింగ్స్. 4000కి 5000కి 6000కి సేమ్ మ్యాటరే మొత్తం అంతా ఇప్పుడు నేను చెప్పేది. 4000 వచ్చి 4 బాల్ బేరింగ్స్, గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ ఫోల్డెడ్ హ్యాండ్లు, మెటల్ పెయింట్, గేర్ సిస్టమ్, గేర్ రేషియో వచ్చి 5.1:1. 4000 కెపాసిటీ అయితే 8 కేజీలు, 5000 కెపాసిటీ అయితే 10 కేజీలు, 6000 కెపాసిటీ అయితే మళ్ళీ 10 కేజీలే. ఈ 4000 మిషన్ బరువు వచ్చి 250 గ్రాములు. లెజెండ్ లైఫ్ ఇప్పుడు మీరు చూస్తుంది 4000 మిషన్ బరువు వచ్చి 250 గ్రాములు, కెపాసిటీ వచ్చి 8 కేజీలు. నెక్స్ట్ వచ్చి దీని ప్రైజు, ఆ లెజెండ్ లైఫ్ 4000 ప్రైజ్ వచ్చి 700 రూపాయలు. ఇప్పుడు ఈ లెజెండ్ లైఫ్ 4000 పక్కన పెట్టి ఒకసారి 5000 చూపిస్తాను. దీనికి బ్రాడెడ్ లైన్ కూడా చెప్తాను ఒకసారి. నేను దీనికి కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే లైన్ కెపాసిటీ బ్రాడెడ్ లైన్ అయితే ఇక చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఇక్కడ క్లియర్గా రాసుకుంటుంది. 4 బార్ బేరింగ్స్, సూపర్ స్ట్రాంగ్ డ్రైవ్ గేరు, హై టెన్సిల్ గ్రాఫైట్ మెటీరియల్ బాడీ, హై క్వాలిటీ హ్యాండిల్ క్యాప్, తర్వాత ఏమో కంప్యూటర్ బ్యాలెన్స్ రోటరు, తర్వాత ఈ 1 వే క్లచ్ మొత్తం ఇంకేనా ఉంటుంది. గేర్ రేషియో వచ్చి 5.1:1. లైన్ కెపాసిటీ వచ్చి ఎంఎంలో అయితే 0.25 ఎంఎం అయితే 245 మీటర్లు, 0.30 ఎంఎం అయితే 170 మీటర్లు, 0.35 ఎంఎం అయితే 125 మీటర్లని. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ లెజెండ్ లైఫ్ 5000. ఈ 5000 మిషన్ బరువు వచ్చి 320 గ్రాములు. ఈ లెజెండ్ లైఫ్ 5000 సిరీస్ బరువు వచ్చి మిషన్ బరువు వచ్చి 320 గ్రాములు, కెపాసిటీ వచ్చి 10 కేజీలు, రేట్ వచ్చి 740 రూపాయలు. దీని రేట్ వచ్చి 740 రూపాయలు. దీనికి ఇక్కడ కంపెనీ ఏమైనా మెన్షన్ చేస్తుందంటే లైన్ కెపాసిటీ వచ్చి 0.35 ఎంఎం అయితే బ్రాడెడ్ లైన్ బ్రాండెడ్ అయితే 275 మీటర్లు, 0.40 ఎంఎం అయితే 210 మీటర్లు, 0.50 ఎంఎం అయితే 135 మీటర్లు ఈ స్పూల్కి ఎక్కించుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మొత్తం ఇదంతా కూడాను గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండ్లు, మొత్తం గ్రాఫైట్ స్పూలు, మొత్తం ఏలో డిఎఫ్సి కానీ ఏలో లెజెండ్ లైఫ్ కానీ సేమ్ పర్ఫార్మెన్సే, సేమ్ క్వాలిటీయే. పేర్లు వాటి మోడల్స్ మాత్రమే అనమాట. ఇది పక్కన పెట్టి 6000 చూపిస్తాను. ఇది వచ్చి ఏలో లెజెండ్ లైఫ్ 6000. ఈ 6000 మిషన్ బరువు వచ్చి 335 గ్రాములు అండి. దీని కెపాసిటీ వచ్చి 10 కేజీలు. 6000 మిషన్ రేట్ వచ్చి 770. దీని కంపెనీ బ్రాడెడ్ లైన్ 0.35 ఎంఎం అయితే 275 మీటర్లు, 0.40 ఎంఎం అయితే 210 మీటర్లు,
0.50 mm అయితే 135 మీటర్లో ఈ స్పూల్కి ఎక్కించుకోవచ్చు అని చెప్పని కంపెనీ మెన్షన్ చేస్తుంది. వీటికి ఏంటంటే వీటి రేటు తగ్గట్టే వీటి కెపాసిటీ ఉంటుంది. మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఇవి ఏంటంటే గ్రాఫిట్ కాబట్టి మొత్తం ఇది గ్రాఫిట్ మొత్తం బాడీ అంతా కూడాను గ్రాఫిటే. మెటల్ పెయింట్ అంటే ఇదనమాట, మొత్తం మెటల్ పెయింట్ అంతా కూడాను. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏ మిషన్ అన్నా సరే బాగుంటుంది, జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా అంటే బురదలో పడకుండా, ఇసుక గట్ట వెళ్లకుండా, బేరింగ్లు పాడైపోతాయి కాబట్టి ఇసుక వెళ్లకుండా ఉంటే చూసుకుంటే సరిపోద్ది. ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఏలో కేటీ చూపిస్తాను మీకు. ఏలో కేటీ 4000. ఇందులో 4000, 5000, 6000, 7000 అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడాను మీకు ఓపెన్ చేసి వాటి రేటు, వాటి బరువు, వాటి కెపాసిటీ, వాటి పర్ఫార్మెన్సు, ఇది అల్యూమినియం స్పూల్ వస్తుంది కాబట్టి మొత్తం అన్ని వివరంగా చెప్తాను. ఓకేనండి. ఓకే, ఇది వచ్చి ఏలో కంపెనీలోని మోస్ట్ పాపులర్ అన్నమాట. మీకు చూడగానే అర్థమైపోద్ది మొత్తం అంతా కూడాను. ఇది చాలా వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇదంతా కూడాను రేడియం పెయింట్ వచ్చేస్తుంది. మొత్తం నైట్ పూట మనం లైట్లు మొత్తం కట్టేసి చూసుకుంటే రేడియం పెయింట్ మొత్తం అంతా మనకి ఒక మంచి గ్లో వస్తుంది. ఒకసారి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసేసి మీకు చూపిస్తాను. ఏలో కేటీ 4000 అండి. ఏలో కేటీ 4000 అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండ్లు, ఎక్స్ట్రాంగ్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేరు, 1-way క్లచ్, పర్ఫార్మెన్సు సస్పెన్షను, కంప్యూటర్ బ్యాలెన్స్ రోటరు. ఈ మిషన్ బరువు వచ్చి 290 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 290 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 5.1:1. దీని గేర్ రేషియో వచ్చి 5.1:1. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఇది వచ్చి 4000 మిషన్ రేట్ వచ్చి రూ. 1080 అనమాట. ఇది మొత్తం అంతా కూడాను మనకి అల్యూమినియం స్పూల్తో వస్తుందండి. మొత్తం అంతా ఇది మొత్తం అల్యూమినియం స్పూల్తో వస్తుంది మనకి. ఇంకా ఏలో కేటీ అనేసరికి చాలా మందికి ఇది పరిచయమైన మిషన్ ఏనండి. ఇది మనకి అల్యూమినియం స్పూల్ కాబట్టి బెల్ సౌండ్ వస్తుంది అనమాట. బెల్ సౌండ్ వస్తుంది. బెల్లాలం కూడాను హెవీగా ఉంటుంది. మొత్తం మిషన్ అంతా కూడాను మనకి ఫ్రీ స్పూల్ అనమాట. ఫ్రీగా ఉంటుంది. మనకి కెపాసిటీ ఏంటి 8 కేజీల్లోనే మనకి బాగుంటుంది. ఇక్కడ కంపెనీ ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తుందంటే బ్రెడెడ్ లైను కంపెనీది అయితే 0.30 mm అయితే 195 మీటర్లు, 0.35 mm అయితే 145 మీటర్లు, 0.40 mm అయితే 110 మీటర్లు ఈ మిషన్కి ఈ స్పూల్కి ఎక్కించుకోమని కంపెనీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. 4000 పక్కన పెట్టి ఇప్పుడు మీకు 5000 చూపిస్తాను. ఏలో కేటీ 5000 అండి. ఇది మనకి 4000 అనేసరికి మనకి ఎక్కువగా మనం దీనికి నెగటివ్ వాడతాం. 5000, 6000, 7000 అనేసరికి మనకి కట్లాలు అంటారు కదా, కట్లాలు, రవ్వులు, కాకి మోసులు, గడ్డి మోసులు, బంగారు తీగలు, వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకసులు, పండుగప్పులు, మరపులు, ఇంకేదైనా సరే 10 కేజీల చేప ఏదున్నా సరే దానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట స్పిన్నింగ్ మిషన్. ఒకసారి టేబుల్ పెట్టేస్తాను, ఒకసారి మొత్తం చూసుకొని చెప్తాను. ఆ 4000, 5000, 6000, 7000కి బాల్ బేరింగ్స్ కానీ ఆ మొత్తం అంతా మ్యాటర్ మొత్తం అంతా కూడా ఒకటేనండి. సైజులు ఒకటి, బరువు ఒకటి, రేట్ ఒకటి, మొత్తం కెపాసిటీలు మారుతుంటాయి. ఇది కూడాను సేమ్ అల్యూమినియం స్పూలే, గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండ్లు, ఎక్స్ట్రాంగ్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేరు, 1-way క్లచ్, తర్వాత ఫ్రీ మూమెంట్ స్పూలు, కంఫర్టబుల్ బ్యాలెన్సు. ఈ 5000 బరువు వచ్చి ఇది ఒకటే మారద్దండి. 5000 బరువు వచ్చి 380 గ్రాములు, కెపాసిటీ వచ్చి 10 కేజీలు. 5000 మిషన్ రేట్ వచ్చి 1100 రూపాయలు అనమాట. ఈ 5000 మిషన్ రేట్ వచ్చి 1100 రూపాయలు. దీనికి ఇక్కడ కంపెనీ ఏమని మెన్షన్ చేస్తుందంటే ఇక్కడ చూసుకున్న ఒకసారి 0.35 mm అయితే 275 మీటర్లు, 0.40 mm అయితే 210 మీటర్లు, 0.50 mm అయితే 135 మీటర్లు ఈ స్పూల్కి ఎక్కించుకోమని చెప్పేసి కంపెనీ మెన్షన్ చేస్తుంది. ఈ ఏలో అనేసరికి బెల్లాలం కానీ ఇక్కడ బ్రాండ్ ఉంటుంది చూడండి. ఏలో అని చెప్పేసి బ్రాండ్ ఉంటుంది, మొత్తం లోగో ఉంటుంది ఇక్కడ. మరి ఏంటంటే ఒక మంచి మిషన్గా చెప్పుకోవచ్చండి. ఏలో కేటీ అన్నది ఇది మంచి పాపులర్ అయింది. ఇది కలర్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మొత్తం అంతా కూడాను ఎక్సలెంట్గా ఉంది. ఈ 5000 పక్కన పెట్టి 6000. ఏలో కేటీ 6000 మొత్తం సేమ్ మ్యాటర్. ఇంత నేను చెప్పిన మ్యాటర్ అంతా సేమ్ మ్యాటర్ అండి. కెపాసిటీ వచ్చి బరువు వచ్చి 6000 కాబట్టి 390 గ్రాములు. ఈ ఏలో కేటీ 6000 వచ్చి 390 గ్రాములు. కెపాసిటీ సేమ్ కెపాసిటీ 10 కేజీలే. 6000 రేట్ వచ్చి 1140 రూపాయలు. ఈ మిషను 1140 రూపాయలతోటి ఏలో కేటీ 6000 మనకి కంపెనీ అవైలబుల్గా మనకి గతంలో తీసుకొచ్చింది. ఇప్పుడు అదే రేట్ మీద నడుస్తుంది ఈ మిషను. దీనికి వచ్చి
ఎంఎంలో అయితే 0.40 అయితే 195 మీటర్లు, 0.50 అయితే 155 మీటర్లు, 0.60 అయితే 110 మీటర్లు. అంటే హెవీ స్పూల్ అండి ఇది. బాగా కనిపిస్తుంది కదా మీకు హెవీ స్పూలు. స్పూల్కి ఎప్పుడు కూడాను మనం మీకు చాలా వీడియోలో చెప్పుకున్నాం, లోనకి ఎక్కించుకోవాలి తప్ప స్పూల్ నిండా కానీ స్పూల్ బయటకు కానీ ఎక్కించకూడదు, ఎక్కువగా చిక్కుపడిపోద్ది అనమాట. గుర్తుంచుకోండి, ఇది అల్యూమినియం స్పూలు, బాగా స్ట్రాంగ్ మిషన్ అనమాట. ఇది అల్యూమినియం స్పూలు మొత్తం మనకి పర్ఫార్మెన్స్ విషయంలో ఏంటి కానీ క్వాలిటీ విషయంలో కానీ మంచి ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. స్పూల్ విషయంలో మంచి స్పూలు. ఒక మంచి మిషన్ కావాలనుకున్న వాళ్ళు, అది మనకు బడ్జెట్ ప్రైస్లో కావాలనుకున్నారు, ఒకసారి దీని వైపు లుక్ వేయండి. బాగా పెద్ద మిషన్ అండి, 7000 సిరీస్ అనేసరికి. ఈ కంపెనీ ఇక్కడ 10 కేజీలు మెన్షన్ చేస్తుంది కానీ మీరు ఎక్స్పీరియన్స్, మీరు టెక్నీషియన్గా బాగా మీరు యూజ్ చేసుకుంటే ఇదే 7000 మిషన్ తోటి 20 కేజీల చేపను కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అలా హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్లో మంచి ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారండి. ఇది బాగా పెద్ద మిషన్. ఇది ఒకసారి చూసుకోండి. ఇది 7000 సిరీస్ బరువు వచ్చి, మిషన్ బరువు వచ్చి 405 గ్రాములు. ఏలో కేటీ 7000 మిషన్ బరువు వచ్చి 405 గ్రాములు. కెపాసిటీ వచ్చి సేమ్ 10 కేజీలే. రేటు వచ్చి 1170 రూపాయలు. దీని మొత్తం మ్యాటర్ అంటే ఇక్కడ రాసేసి ఉంటుంది చూడండి, గేర్ రేషియో వచ్చి 5.1:1 అని, మొత్తం ఏలో కేటీ 7000 అని చెప్పానని, ఎక్స్టీ అనమాట. తర్వాత మిషన్ లైన్ అనమాట. 0.35 అయితే 250 మీటర్లు, 0.45 అయితే 210 మీటర్లు, 0.42 అయితే 170 మీటర్లు. కంపెనీ అక్కడ మెన్షన్ చేసుకోమంది. ఏలో లోగో, ఏలో ట్యాగు, మొత్తం అంతా కూడా స్పూల్ బాగా హెవీ అండి. ఇది చూసారా, ఈ లెంత్ ఏంటి, మొత్తం అంతా కూడా స్పూల్ మొత్తం అంతా లేనండి, మొత్తం హెవీగా ఉంటుంది అనమాట. పెద్ద మిషన్ కావాలి, మనకి బడ్జెట్ ప్రైజ్లోనే పెద్ద మిషన్ కావాలనుకున్న వాళ్ళు ఏలో కేటీ 7000 వైపు ఒక లుక్ వేయండి. మీకు ఏంటంటే స్పిన్నింగ్ మిషన్ అనేసరికి లాంగ్ కాస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు బయట కాస్టింగ్ మిషన్ అయితే మీకు యూజ్ అవుతుంది. లేదు, ఇందులోనే లాంగ్ కాస్టింగ్ స్పిన్నింగ్ మిషన్ చేయాలనుకున్న వాళ్ళు మీరు వాడే ఆ లూరిని బట్టే, మీరు వేసే ఎక్స్ప్రెషన్, మీ టెక్నిక్స్ని బట్టే మీకు లాంగ్ కాస్టింగ్ అనేది జరిగిద్ది. ఓకే, దీని పక్కన పెట్టి మోస్ట్ పవర్ఫుల్ ఏలో న్యూ మోడల్ దింపిందండి, టైగర్ అని చెప్పారండి, 5 టైగర్ అని. మిషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా మాత్రం దాని వైపు ఒక లుక్ వేయండి. మిషన్ మాత్రం చాలా బాగుంది, చూపిస్తాను మీకు. వచ్చి ఏలో కంపెనీదేనండి, ఫైటర్ అనమాట. ఓకే, ఫైటర్ 4000. ఓకేనండి, ఒకసారి మిషన్ చూడండి. మిషన్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి. మొత్తం అంతా కూడా నేను చూశాను. దీని పర్ఫార్మెన్స్ మొత్తం అంతా, బిల్డ్ క్వాలిటీ అంతా కూడాను మొత్తం అంతా మీకు చూపించి అప్పుడు మిషన్ కోసం చెప్తాను. ఈ మిషన్కి మనకి ఏంటంటే అల్యూమినియం హ్యాండిల్ ఒకటి, కార్బన్ హ్యాండిల్ ఒకటి, 2 హ్యాండిల్స్ వస్తాయండి. ఈ 2 హ్యాండిల్స్ వస్తాయి. మొత్తం ఇదేమో అల్యూమినియం హ్యాండిల్ అండి, ఇది నార్మల్ హ్యాండిల్. ఒకసారి బిగించి చూపిస్తాను మీకు. ఇది ఒకసారి చూడండి. మిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మిషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోలో చెప్పానంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అలాంటి మిషన్లే నాకు బాగుందని కానీ, చాలా బాగుంది తీసుకున్నాను కానీ చెప్తాను. ఒకసారి మిషన్ అంతా కూడా ఇక్కడ పెట్టేస్తాను. మిషన్ ఫస్ట్ మిగతా మ్యాటర్ అంతా కూడాను చెప్తాను. దీనికి ఇది అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్, పవర్ బిగ్ నాబ్ తోటి దీనికి కంపెనీయే డైరెక్ట్గా ఇంకొక హ్యాండిల్ని, గ్రాఫిట్ హ్యాండిల్ని మెన్షన్ చేసింది. నెక్స్ట్ వచ్చి దీనికి పౌచ్ను కూడా ఇస్తుంది. ఈ మిషన్కి మనకేంటంటే డస్ట్ పట్టకుండా శాండిల్, మనకు మొత్తం ఒక కిట్ టైప్లోనే పౌచు, ఎక్స్ట్రా హ్యాండిల్, అల్యూమినియం హ్యాండిల్ ఇచ్చేసింది. ఒకసారి మిషన్ మనం దగ్గరగా చూద్దాం. ఒకసారి చూడండి, కలర్ పరంగా చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడా డల్ బ్లాక్ అనమాట. మొత్తం అంతా కూడాను డల్ బ్లాక్. మిషన్ మాత్రం స్మూత్నెస్ విషయంలో మాత్రం ఒక రేంజ్లో ఉంది మొత్తం అంతా కూడాను. ఇది వచ్చి ఫినిషింగ్ బ్లాక్ ఇచ్చారు ఇక్కడ, జాగ్రత్త చూసారా. ఇది వచ్చి మిషన్ చూసారా ఎంత ఫ్రీగా ఉంది చూసారా. ఇదిగో జస్ట్ అలా ముట్టుకుంటుంటా చూడండి ఎంత ఫ్రీ మూమెంట్ తిరుగుతుందో, చూసారా. ఇందుకే నాకు ఇలా ఉంటేనే బాగుంది అని వీడియోలో చెప్తాను. ఎందుకంటే మా కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు కూడాను హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా ఎంత ఫ్రీ మూమెంట్ ఉందో. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి డల్ బ్లాక్ అండి. మొత్తం బాడీ అంతా డల్ బ్లాక్. ఇది వచ్చి ఫినిషింగ్ బ్లాక్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా స్పూల్ అంతా ఫినిషింగ్ బ్లాక్ ఇచ్చారు. ఫస్ట్ బెల్లాలం మాత్రం బాగా హెవీగా ఉందండి. బెల్లాలం బాగా హెవీగా ఉంది. స్పూల్ కూడా లెంత్ ఎక్కువ అండి. ఇది స్పూల్ కూడా లెంత్ ఎక్కువ. ఇది వచ్చి అల్యూమినియం స్పూల్ అండి. ఇది మొత్తం
అల్యూమినియం స్పూలు, బెల్ సౌండ్ వస్తుంది అనమాట. మొత్తం వినిపిస్తుందా బెల్ సౌండ్? నెక్స్ట్ వచ్చి ఈ బాల్ బేరింగ్ చూడండి ఒకసారి. ఈ బాల్ బేరింగ్ గతంలో మీకు చెప్పాను చూసారా, ఈ టైప్ ఆఫ్ బాల్ బేరింగ్ అయితే నాకు ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పారని. ఓకే, ఇప్పుడు హ్యాండిల్ చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడాను అల్యూమినియం హ్యాండిల్ అనమాట. ఇదంతా కూడాను అల్యూమినియం హ్యాండిల్. ఒకసారి ఈ నాబు చూడండి ఎంత హెవీగా ఉందో. ఇది ఈ నాబు కనిపిస్తుందా మీకు? నాబు మొత్తం ఎక్సలెంట్గా ఒక రేంజ్లో ఉందండి నాబు. ఈ నాబు ఒకసారి ఫ్రీ మూమెంట్ చూద్దాం ఒకసారి. ఇదిగో తిప్పుతున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఒకసారి నాబు చూసారా ఎంత ఫ్రీ మూమెంట్ అని చూసారా? మొత్తం అంతా కూడాను ఇప్పుడు ఆగిందండి నాబు. ఓకేనా, ఇంకా ఆగలేదు, ఇంకా తిరుగుతూనే ఉందండి నాబు. ఓకే, ఎక్సలెంట్. ఓకేనండి, ఇప్పుడు ఈ మిషన్ మొత్తం అంతా కూడాను దీని కెపాసిటీ మొత్తం మ్యాటర్ అంతా చెప్తాను ఒకసారి చూడండి. ఏలో ఫైటర్ అండి, ఏలో కంపెనీది. ఎక్సలెంట్ మిషన్ మాత్రం ఏలో కంపెనీ దింపిందనే చెప్పుకోవాలి. న్యూ మోడల్ అనమాట అండి ఇది. ఓకే, దీని ఈ మోడల్ పేరు వచ్చి ఏలో ఫైటర్. ఇది వచ్చి హై పర్ఫార్మెన్స్ ఫ్రంట్ డ్రాగ్ వీల్ అనమాట. హై పర్ఫార్మెన్స్ ఫ్రంట్ డ్రాగ్ వీల్, హై ఇంటెన్సిటీ మెటీరియల్ అండ్ రోటర్ విత్ 1 వే క్లచ్ అనమాట ఇది. తర్వాత అల్యూమినియం పవర్ హ్యాండిల్, అల్యూమినియం స్పూలు, తర్వాత గేర్ రేషియో వచ్చి ఆల్ట్రాస్లిమ్ బాడీ. గేర్ రేషియో చెప్తాను మీకు. గేర్ రేషియో వచ్చి 5.1:1. ఈ మిషన్ బరువు వచ్చి 294 గ్రాములు అండి. ఈ మిషన్ బరువు వచ్చి 294 గ్రాములు. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఇది మొత్తం అంతా కూడాను గేర్ గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఆల్ట్రా స్లిమ్ బాడీ తోటి, స్ట్రాంగ్ లైన్ ఏరమ్ తోటి, బ్రాస్ పినియన్ గేరు, పవర్ హ్యాండ్లు, ఎక్స్ట్రా స్ట్రాంగ్ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఈ 4000 మిషన్ రేట్ వచ్చి 2460 రూపాయలండి. ఇక్కడ మనకు బాక్స్ మీద ఇచ్చారు చూడండి. మొత్తం అంతా కూడాను ఆ గేర్ రేషియో వచ్చి 5.1:1. ఆ గేర్ రేషియో వచ్చి 5.1:1. 10+1 బాల్ బేరింగ్స్ అండి. మొత్తం అన్ని కూడాను 10+ బాల్ బేరింగ్స్. 294 గ్రాములు అండి. ఈ మిషన్ బరువు వచ్చి 294 గ్రాములు. దీని లైన్ వచ్చి మొత్తం అంతా బ్రాండెడ్ అయితే లైన్ వచ్చి మొత్తం అంతా కూడాను ఎంత ఎంఎం ఇచ్చారు ఏంటో మొత్తం అన్ని కూడాను మీకు కేటలాగ్లు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూసారా పవర్ హ్యాండిల్ అని చెప్పేసి అని, బ్రాస్ పినియన్ గేర్ అని, మొత్తం స్ట్రాంగ్ ఆల్ట్రా స్లిమ్ బాడీ మొత్తం అంతా కూడాను ఓవరాల్గా చెప్పాలంటే మనకి లైట్ వెయిట్లో 294 గ్రాములు అంటే లైట్ వెయిట్ అనండి అది. మొత్తం మిషన్ అంతా కూడాను చూడండి ఒకసారి. ఇది గాలికే మూమెంట్ అవుతుందండి. ఇది ఏకంగా ఇది మనం తిప్పకుండా గాలికే మూమెంట్ అవుతుంది. ఒక మంచి ఫ్రీ మూమెంట్ ఉన్న మిషన్ కావాలి, స్పిన్నింగ్ మిషన్ కావాలి, మంచి కెపాసిటీతో ఉండాలి. ఏంటంటే మరి అన్న ఇందాక చూపించిన మిషన్ వాళ్ళు రేటు తక్కువలో ఉన్న 8 కేజీలు అంటున్నారు, ఇది 8 కేజీలు అని చెప్పారంటే ఇవి క్వాలిటీ మొత్తం మారిపోతాయండి. మొత్తం అంతా కూడాను 700 రూపాయల మిషన్ అంటే ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మనం అమౌంట్ రేట్ను పెట్టే ముందుగా వాటిలో క్వాలిటీ మారిపోద్ది. ఆ విషయం మీకు తెలుసు. 700 రూపాయల మిషన్కి 8 కేజీల కెపాసిటీ ఇచ్చారు. 2400 సుమారు మిషన్కి 8 కేజీల కెపాసిటీ ఇచ్చారని చెప్పానంటే 700 రూపాయల మిషన్కి లోన వచ్చే బాల్ బేరింగ్స్, ఆ గేర్ రేషియో మొత్తం అన్నీ కూడాను దానికి తగ్గ అంటే ఒక కార్బన్ కానీ ఒక ప్లాస్టిక్ కానీ ఇటువంటివి వస్తాయి. దీనికి ఏంటంటే డైరెక్ట్గా ఐరన్ వచ్చేస్తాయి అనమాట. మొత్తం అన్నీ ఐరన్ వచ్చేస్తాయి. 8 కేజీలు అన్నారు కానీ ఖచ్చితంగా 10-15 కేజీలు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్ అయితే. ఇది వచ్చి దీనికి ఏం చేశారు, మొత్తం అల్యూమినియం పవర్ హ్యాండిల్ ఇచ్చేసారు, పవర్ నాబ్ ఇచ్చేసారు, అల్యూమినియం స్పూల్ ఇచ్చారు. మొత్తం ఫ్రీ మూమెంట్ అనమాట అండి ఇందులో. ఓకే, ఇది 4000 కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీకు 5000 కూడా చూపిస్తాను. మీకు 5000, 6000 అవైలబుల్గా ఉంది. ఇందులోని 5000, 4000 అయితే స్నేకెట్కి వాడుకోండి. స్నేకెట్కి ఫూమెన్కి ఇటువంటి వాటికి అయితే మేము స్పిన్నింగ్ మిషన్ వాడతామన్నా స్నేకెట్కి మా దగ్గర స్పిన్నింగ్ మిషన్ ఉంది, రాడ్ ఉంది. ఒక మంచి స్పిన్నింగ్ మిషన్ చెప్పమంటే అది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఓకేనా, ఇది వచ్చి 5000 అండి మొత్తం అంతా కూడా. ఇది మొత్తం 4000కి, 5000కి, 6000 కూడా హ్యాండిల్ మాత్రం కంపెనీయే ఫ్రీగా ఒకటి ఆఫర్ చేసేసింది. ఇదిగో ఇది వచ్చి కంపెనీతో వచ్చే అల్యూమినియం హ్యాండిల్. ఇది వచ్చి కంపెనీ ఆఫర్ చేసింది అనమాట. ఒకసారి దీన్ని బిగిచ్చేస్తాను, ఒకసారి చూడండి. ఆ బిగిచ్చేసేసి రోలర్ మీద పెట్టేస్తాను. మొత్తం మ్యాటర్ అంతా కూడాను ఒకసారి మొత్తం వివరించి చెప్తాను, చూసుకోండి. ఇక్కడ వచ్చి ఇదిగోండి ఏలో బ్రాండ్ ఉంటుంది, తర్వాత ఏలో ట్యాగ్. ఇది ఒకసారి ఇక్కడ పెడుతున్నాను. మ్యాటర్ అంతా కూడా ఒకటేనండి. ఇందులో దీనికి సంబంధించిన హైఫా పర్ఫార్మెన్స్ చెప్పాను కదండి. ఇందులో ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బాక్స్ మీద రాసి ఉంటుంది చూడండి.
5+5.1:1 బాల్ బేరింగ్స్, గేర్ రేషియో 10+1 బాల్ బేరింగ్ 395 గ్రాములు. కింద 4000 వచ్చి 294 గ్రాములు సుమారులో ఉంది. ఇది వచ్చి 5000 కాబట్టి 395 గ్రాములు. దీనికి ఎంఎం మనకి బ్రాండెడ్ అయితే ఎంఎం ఎంత పడుతుంది ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఉదాహరణకి 0.37 mm అయితే 235 మీటర్లు, 0.40 mm అయితే 200 మీటర్లు, 0.45 mm అయితే 145 మీటర్లు. కెపాసిటీ వచ్చి 10 కేజీలు. దీని 5000 ఎంఆర్పి రేట్ వచ్చి 2550 రూపాయలు. మిషన్ మాత్రం ఒక్క రేంజ్లో ఉందండి. మొత్తం అంతా కూడాను ఒక్క రేంజ్లో ఉందన్నమాట. నాబ్ చూడండి ఎంత ఫ్రీ మూమెంట్ ఉంటుందో. మొత్తం ఎంత చూపించాను కదా మీకు. 5000 మిషన్ నాబ్ కూడా చూపిస్తాను. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఈ అలారం కానీ బెల్ అలారం కానీ మొత్తం ఎంత కూడాను మొత్తం అంతా హైటెన్స్లే అండి. మొత్తం అంతా కూడాను హైటెన్స్లతో తయారవుతుంది. ఓకే, దీని వివరాలన్నీ కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు 6000 చూపిస్తాను ఎంత హెవీగా ఉంటుందో చూడండి. 4000, 6000 ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను. మీకు ఒక లెక్క వచ్చేస్తుంది. ఇంత పెద్ద మిషన్తో మనం ఎంతంత చేపలను పట్టొచ్చో కూడాను మీకు ఈ వీడియోలో ఈ మిషన్ చూడగానే మీకు ఒక లెక్క వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది 4000. ఇదిగోండి, ఇది 6000. చూసారా ఎంత హెవీగా ఉందో చూసారా. మొత్తం అంతా కూడాను దీనికి వచ్చి మొత్తం ఈ గేర్ రేషియో, బాల్ బేరింగ్స్ అన్నీ కూడాను సేమేనండి. దీనికి వచ్చి లైన్ మారిపోతుంటాయి అన్నమాట. మొత్తం అంతా కూడాను లైన్ మారిపోతుంటాయి. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే 0.40 mm అయితే 240 మీటర్లు, 0.43 mm అయితే 270 మీటర్లు, 0.47 mm అయితే 175 మీటర్లు. ఇదిగోండి FT 6000 అని. మొత్తం అంతా కూడాను ఒక డిజైన్ పరంగా కానీ ఒక కలర్ పరంగా కానీ మొత్తం అంతా కూడాను చూసారా. ఇక్కడ తయారైన మొత్తం ఫూట్ అంతా కూడాను ఈ రకంగా మొత్తం అంతా వచ్చేసింది. దీని బరువు, దీని రేటు కూడా చెప్పేస్తాను. 6000 బరువు వచ్చి ఫైటర్ వచ్చి 460 గ్రాములు అండి. 6000 బరువు వచ్చి ఎలో ఫైటర్ 460 గ్రాములు. కెపాసిటీ వచ్చి 10 కేజీలు. 10 కేజీలు. 6000 మిషన్ రేట్ వచ్చి 2600 రూపాయలు అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏలో 6000 ఫైటరు 2600 రూపాయలతోటి మొత్తం అంతా కూడాను హై లెవెల్ అనమాట. మొత్తం కెపాసిటీ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, దాని మ్యాచ్ డ్రాగ్ ఏంటి, బిల్డ్ క్వాలిటీ ఏంటి, కలర్ పరంగా ఏంటి, దాని కలర్ లుకింగ్ ఏంటి, మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో ఉందన్నమాట. మిషన్ అంతా కూడాను ఒక రేంజ్లో ఉంటుంది మిషన్ అంతా కూడాను. ఓకేనండి, ఈ వీడియోలోని మనం లో బడ్జెట్లోని మనం మిషన్ చూసుకున్నాం. ఒక మంచి నెంబర్ 1 మిషన్ కూడా ఈ వీడియోలో చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ వచ్చే స్టాక్ కోసం మొత్తం క్లియర్గా మాట్లాడుకొని ఏ స్టాక్ వచ్చింది, వాటి కెపాసిటీ ఏంటి, వాటి రేట్ ఏంటి, వాటి మ్యాటర్ ఏంటి, మొత్తం అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, కామెంట్లోని ఎక్కువగా అన్న బయట కాస్టింగ్ కాంబో కిట్ చేయను, బయట కాస్టింగ్ కాంబో కిట్ చేయను అంటున్నారు కదండి. నేను కాంబో కిట్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కాంబో కిట్ చేస్తాను నేను ప్రయత్నిస్తున్నాను. అయితే మరి చేయొచ్చు కదన్నా అని చెప్పానంటే కాంబో కిట్, స్పిన్నింగ్ కాంబో కిట్ నా సొంత ఆలోచన మీద నేను చేశాను. బయట కాస్టింగ్ కాంబో కిట్ అన్నది కస్టమర్ల అభిప్రాయానికి వదిలేద్దామని చెప్పేసి దగ్గర 6 నెలల బట్టి నేను ట్రై చేస్తున్నానండి. ఏం చేస్తున్నారన్న అంటే మన షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ని అడుగుతున్నాను, అన్న మీకు బయట కాస్టింగ్ కాంబో కిట్ ఎలా కావాలి, ఏ రకంగా ఉండాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారన్న. కొంతమంది ఏమో అన్న మాకు సాలిడ్ రాడ్ పెట్టండి, రేటు తక్కువలో క్వాలిటీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కొంతమంది అబో మాకు సాలిడ్ రాడ్ వద్దన్నా మాకు లైట్ వెయిట్ రాడ్ కావాలంటున్నారు. బయట కాస్టింగ్ మిషన్ లో బడ్జెట్లో కావాలంటున్నారు ఒకళ్ళు, హై బడ్జెట్లో కావాలంటున్నారు ఒకళ్ళు. ఫ్రాక్స్ 9 గ్రామ్స్ పెట్టమంటున్నారు ఒకళ్ళు, 10 గ్రామ్స్ పెట్టమంటున్నారు ఒకళ్ళు, 14 గ్రామ్స్ పెట్టమంటున్నారు ఒకళ్ళు. స్పూన్ ఎలాగో వాటరు వాలుగులు క్యాట్ ఫిష్ కంటే ఈ స్పిన్నింగ్ మిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మన కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటేనండి, కొంతమంది ఏమో అన్న మాకు లైట్ వెయిట్లో ఉండాలి, రాడ్ కానీ మిషన్ కానీ లైన్ కానీ ఫ్రాగులు కానీ ఇంతవరకు సరిపోతాయి మాకు అంటున్నారు. కొంతమంది కస్టమర్స్ ఏమో మాకు రేటు తక్కువలో ఉండాలి, కొద్దిగా బరువైనా పర్లేదు అంటున్నారు. అటు ఆ కాంబో కిట్టు పెట్టలేకపోతున్నాను, ఇది ఈ కాంబో కిట్టు పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే కొంతమంది ఏమో అన్న మాకు క్యాట్ ఫిష్కి సంబంధించిన ఈ మొత్తం స్పూన్స్ తర్వాతనేమో ఫిష్లు కూడా అందులో యాడ్ చేయమని అంటున్నారు. కొంతమంది ఏం వద్దన్నా మాకు మామూలుగా బయట కాస్టింగ్ అంటే ఎక్కువగా దేనికి వాడతాం, స్నేక్ గట్టిగా వాడతాం. ఒక రాడ్డు, లైట్ వెయిట్లో రాడ్డు, ఓ మిషను,
ఫ్రాగులు, లైను సరిపోద్ది అని అంటున్నారు. ఈ డిస్టర్బెన్స్ మీద నాకు అది అటు పెట్టాలి, ఇది ఇటు పెట్టాలో అర్థం కావట్లేదు. త్వరలో ఒక మంచి కాంబో కిట్ మీ ముందు తీసుకొస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మళ్ళీ వచ్చే సరుకు కోసం మాట్లాడతాం ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.